హలో అండి. ఎలా ఉన్నారు మీరందరూ? మేము బాగున్నాం. మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాం. మేము చూడండి ఎక్కడికొచ్చేసామో తెలుసా? బన్నేరుగట్ట జూ పార్క్ బెంగుళూరుకి వచ్చేసాము. ఆహ్, మేమిప్పుడు దిగింది రెండో ఎంట్రన్స్‌లో దిగాము. ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. ఈవెన్ పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా వచ్చేసి చూద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ దొరుకుతుంది. సో, ఇంకెందుకు ఆలస్యం మరి? వెళ్ళిపోయి చూసేద్దామా? సఫారీ, జూ అంతా ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం మరి. చూడండి రండయితే. చూడండి ఇటు ఇంతకుముందు చెప్పినట్టు బ్రేక్‌ఫాస్ట్ చేయనోళ్ళు ఇక్కడ చేసేయొచ్చు. అక్కడ సమ్ హోటల్స్ కొన్ని కొన్ని హోటల్స్ ఉన్నాయి. అండ్ ఈ రైట్ సైడ్‌లో హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎదురుగా కూడా హోటల్స్ ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌లో వెళ్తే చూడండి మనకిక్కడ చూపిస్తారు వే టు జూ అండ్ సఫారీ అని. ఇలా కాస్త ముందుకు అలానే నడుచుకుంటూ వెళ్తే మనకు టికెట్స్ తీసుకునే చోటు వచ్చేస్తుంది. టికెట్స్ మనకు అక్కడ చూడండి అక్కడ బన్నేరుగట్ట జూ పార్క్ అని రాసేశారు. ఆహ్, అలానే వెళ్తే మనకు అక్కడ టికెట్స్ కూడా తీసుకోవచ్చు. టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో తీసుకోని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చూడండి అక్కడ స్కూల్ పిల్లలు అంతా చాలామంది ఈవెన్ స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళ టీచర్స్ పిల్లల్ని తీసుకొనొచ్చారు. చూడండి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అంతా ఇక్కడ ఈ మ్యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. చూడండి స్కూల్ పిల్లలు ఎంతమందొచ్చేసారు. హ్యాపీగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇంక యానిమల్స్ చూసి ఎంజాయ్ చేయడమే కదా! చూడండి ఇలా కాస్త మనం ముందరికెళ్తే ఇక్కడ టికెట్ కౌంటర్ దొరుకుతది మనకు. టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ బ్యాగ్ చెకింగ్ అంతా చేస్తున్నారు. లోపలికి ప్లాస్టిక్ అలౌ లేదండి. ప్లాస్టిక్ అనేది లోపలికి తీసుకోకుండా ఇక్కడే మనకు ఆపేస్తున్నారు. అండ్ ఇటు చూడండి ఇక్కడ టికెట్ కౌంటర్ వచ్చేసింది. ఇక్కడ మనకు సఫారీ ఏసీ బస్సు ఉంటుంది. లేదా ఇండివిజువల్‌గా కార్ తీసుకోవడానికి కార్ కూడా అవైలబుల్‌లో ఉంటుంది. ఏసీ లేకుండా నార్మల్ బస్సులో కూడా వెళ్ళొచ్చు. చూడండి టికెట్ ప్రైస్ చూపిస్తాను చూడండి మీకు. ఒక్కొక్కరికి 720 రూపీస్ అయిందండి మాకు అడల్ట్స్‌కి. అదే బిలో 10 ఇయర్స్ వాళ్ళకి, అబోవ్ 5 ఇయర్స్ వాళ్ళకి 520 ఈచ్ టికెట్. అలాగే బిలో 5 ఇయర్స్ వాళ్ళకి టికెట్ లేదండి. ఇంకెందుకు ఆలస్యం మరి చూసేద్దామా? ఇది చూడండి లోపలికి ఇలా వెళ్ళాలి. ఇక్కడ పక్కన కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. అయినా మనకు లోపలికెళ్ళడానికి దారైతే ఉంది. వెళ్ళిపోదామా మరి? చూడండి లోపలికొచ్చేసాం. లోపల కూడా కొంచెం కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. లోపల వెళ్ళంగానే లెఫ్ట్ సైడ్‌లో మనకు వెయిటింగ్ ఏరియా రూమ్స్ ఉన్నట్టుగా ఉంటాయి. షెడ్స్ ఉన్నట్టుగా ఉంటాయి. షెడ్‌లుంటాయి. చూడండి మా పిల్లలకి ఇప్పుడు ఎక్కడ లేనంత సంతోషం వచ్చేసింది. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. చూడండి వెల్కమ్ టు సఫారీ అని రాసుంది ఇక్కడ. ఇక్కడ స్ట్రెయిట్‌గా వెళ్తే అక్కడ నాన్ ఏసీ బస్సులు ఉన్న వాళ్ళ లైన్ ఉంది. ఇక్కడ మమ్మల్ని కూర్చోమన్నారు ఏసీ బస్సుల వాళ్ళు. అంటే కొంచెం ఇంకా ఎక్కువ మంది రాలేదని కూర్చోమని చెప్పారు. ఒక 2, 3 మినిట్స్ వెయిట్ చేయంగా మాకు చాలా ఇంకా వేరే వాళ్ళు వచ్చేసారు. అప్పుడు మమ్మల్ని లోపలికి అలో చేశారు. చూడండి ఎక్కేసాము. లోపలికి అలో చేసిన వెంటనే ఇలా బస్సు అంతా క్లోజ్డ్‌గా ఉంటుంది. అంతా మాతో పాటు ఇంకా చాలామంది వచ్చేసారు. చూడండి పెద్ద పెద్ద గోడలు కట్టేసారు నీట్‌గా అంతా కవర్ చేసేసి. చూడండి మనకు వెళ్ళంగానే ఎవరు దర్శనం ఇచ్చారో తెలుసా? మన గజరాజు. మన ఏనుగు ఎలిఫెంట్ కనిపించింది చూడండి మనకు. ఎలిఫెంట్ చిన్న చిన్నవి ఉన్నాయి. పెద్దవి ఉన్నాయి. మావెటివాడు వాళ్ళు కూడా పక్కనే ఉన్నారు. ఎంత బావుందో దగ్గర నుంచి చూస్తుంటే బాగా మంచిగా అనిపించింది మాకు. ఇలానే కాస్త ముందుకెళ్తే అక్కడ చూడు జంతువుల కోసం నీళ్ళు అక్కడక్కడ గున్ గు గుంతలు తవ్వినారు. నీళ్ళు కూడా బాగా జంతువులకి ఇబ్బంది లేకుండా పెట్టారు అక్కడక్కడ సేఫ్టీ పర్పస్. నీళ్ళు కూడా పాపం దాహమేస్తాయి కదండీ! చూడండి. ఇక్కడ జింకలు చూడండి ఎంత బావున్నాయి జింకలు. ఇకపోతే మనం ఇంకా కాస్త ముందుకెళ్తే చూడండి ఇక్కడ రకరకాల జింకలున్నాయి. ఒక రకం కాదండి ఉన్నాయి ఇక్కడ. చాలా రకాలున్నాయి. అలానే కాస్త ముందుకెళ్తూ ఉంటే చూడండి జింక మాకు అడ్డొచ్చేసింది. దానికి ఎక్కడ ఇబ్బందవుతుందనో జాగ్రత్తగా తీసుకెళ్లారు డ్రైవర్. చూడండి ఇక్కడ మనకు అడవి దున్నలు కనిపించేసాయి ఇక్కడ.
మళ్ళీ మనకు ఏనుగులు కనిపించాయి చూడండి. ఇందులో చిన్న చిన్న ఏనుగులు కూడా ఉన్నాయి. మనకు ఆర్ఆర్ఆర్ సినిమాలో నీట్గా కవర్ చేసినట్టు మొత్తం డోర్లు కూడా అలా నీట్గా సేఫ్టీగా పెట్టారు చూడండి. చూడండి మనకు వచ్చేసింది బేర్. మాకు ది మోస్ట్ కామెడీ పంచిన జంతువు ఏమన్నా ఉంది అంటే బేరేనండి. ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక ముందు ముందు మీకే చూపిస్తాం పదండి. చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో అసలు. ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసాము, అయినా డ్యాన్స్ చేస్తూనే ఉంది నీట్గా. అక్కడ వేరే వాళ్ళు కూడా బస్సు ఉంది చూడండి, వాళ్ళు కూడా ఎక్కారు. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్నారా అక్కడ చిరుతపులి. చూడండి చిరుతపులి వేగానికి పెట్టింది పేరు చూడండి. చిరుతపులి చిన్న చిన్న చుక్కలు చుక్కలుగా ఉంటుంది దానిపైన, బాడీ పైన. మాకు ఈ సఫారీ డ్రైవర్స్కి మమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళడంతో పాటు వాళ్ళు ఎక్కడ ఏ జంతువు ఎలా చూపించాలో వాళ్ళకే బాగా తెలుసండి. వాళ్ళకు ఒక హ్యాట్స్ ఆఫ్. చూడండి చీత పరిగెత్తిపోతుంది అలాగా, చాలా బాగా చూపించారు. చూడండి అలా కూర్చొని సేద తీరుతోంది బాగా ప్రశాంతంగా. చూడండి పులి ఆ ఫేస్ చూడాలని చెప్పేసి ఎంతసేపు వెయిట్ చేసామో అక్కడ. ఇక్కడ చూడండి లోపల సింహం చూడండి లోపల. దాని ఫేస్ అయితే కనిపించలేదు మాకు, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇది ఇంకొక సింహం. హ్యాపీగా పడుకుంటున్నారు అసలు. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, హ్యాపీగా పడుకుంటున్నారు. ఈ సింహం చూడండి, దీన్ని ఎంత బాగా చూపించారంటే మాకు సఫారీ డ్రైవరు మా పిల్లలందరి కోసం, మా కోసం అంతా కాసేపు అలా ఉంచేసారు. మేము ఎంత బాగా దగ్గర నుంచి చూసాము. ఈ ఏసీ బస్ తీసుకోవడం వల్ల ఇదొక బెనిఫిట్ అయిందండి మాకు. అదే నాన్ ఏసీ బస్ తీసుకుంటే గ్రిల్స్ ఉండేవి, ఎక్కడ భయంగా దూరంగానే ఉండాల్సి వచ్చేది. డ్రైవర్ ఇంకా కాస్త దగ్గరికి తీసుకెళ్ళి నీట్గా చూపించారు మాకు. ఇంత దగ్గరగా చూడాలంటే బాగా అనిపించింది, కానీ మనసులో భయం కూడా ఉంది. చూడండి ఇక్కడ చూస్తే మీకు వైట్ టైగర్ కూడా కనిపిస్తుంది మనకు. వైట్ టైగర్ చూసాం కదండి. ఇక్కడ మన బెంగాల్ టైగర్ పడుకుంది చూడండి, ఎంత బాగా ప్రశాంతంగా పడుకున్నాయో కదా. చూసారు కదండి వీడియో. మీకు నచ్చినట్టయితే, మీకు నచ్చింది అనుకుంటున్నా, ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్.